We are going to begin on habit. Acts chapter 10 verse 2. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. All right. You know whom he is talking about? The first Gentile that the Holy Spirit visited. మరి బైబిల్లో అన్యజనుల్లో మరి సువార్త ప్రకటించడానికి మరి గొప్ప అద్భుతముగా మొదట దేవుడు ద్వారము తెరిచినటువంటి కుటుంబము కొర్నేలిస్ది. ఓకే, ఇక్కడ మరి కొర్నేలిస్ గురించి చెప్తున్నాడు. కొర్నేలిస్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు మరి దేవుడు కొర్నేలిస్ దగ్గరికి మరి పేతురుని పంపించాడు? హీ సెంట్ పీటర్ టు కొర్నేలిస్. కొర్నేలిస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంగ్లీష్లో చూడండి, ఎ డివోట్ మ్యాన్. సో వై ఈజ్ గాడ్ కాలింగ్ హిమ్ ఎ డివోట్ మ్యాన్? ఇతను ఏమంటున్నాడంటే భయభక్తులు కలిగిన వాడై ఉండి అంట. సో అటు భయం ఉంది, భక్తి ఉంది. ఎందుకని భక్తి అంటున్నారు? డివోషన్, భక్తిపరుడు. సో హెవెన్, పరలోకం అనేది మరి ఈ యొక్క భక్తిపరుల మీద స్పెషల్ ఫోకస్ పెడుతుంది. విశ్వాసులు వేరు, ఓకే, చూడండి, దేవుడు అంటే భయపడేవారు వేరు, అందరూ వేరు, భక్తులు వేరు. కానీ ఇక్కడ భక్తి అనే పదాన్ని చెప్తున్నాను, నాట్ అబౌట్ ప్రేయర్ బట్ హ్యాబిట్. ఇతన్ని మరి భక్తిపరుడుని ఎందుకంటారంటే, ఇతను మరి మీరు చూస్తే వాళ్ళు అలవాటు ప్రకారం ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి యెరూషలేము మందిరానికి వెళ్ళి మరి ఆ రోజుల్లో యూదులు మరి వాళ్ళ ఆచారాలు, ఆ ఆచార సంబంధమైన ప్రార్థనలు మరి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దట్స్ ఎ రెగ్యులర్ ట్రెడిషన్. వారిని మరి భక్తిపరులు అంటారు. ఇక్కడ ఇతనంట హీఈస్ ప్రేయింగ్ ఎవ్రీ డే రెగ్యులర్లీ. ఇతనితో చూస్తే ఇతడు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు. హీ వాజ్ అ రెగ్యులర్ ప్రేయర్ మ్యాన్. అలవాటు చెప్పండి, హీ వాజ్ అ రెగ్యులర్ ప్రేయర్ మ్యాన్. దిస్ మ్యాన్ ఆన్ అండ్ ఆఫ్ కాదు. మరి రోగం వస్తే అప్పుడు వెళ్ళడము, మరి కష్టం వస్తే, ఆర్థిక సమస్యలు వస్తే, బాగా బాధలు అయిపోతే అప్పుడు వెళ్ళడం కాదు. నో, దిస్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్. హీ వాజ్ అ రెగ్యులర్ ప్రేయర్ మ్యాన్. ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్, లేకపోతే మధ్యాహ్నమో సాయంకాలమో, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. సో హీ హ్యాడ్ ఎ హ్యాబిట్ టు ప్రే రెగ్యులర్లీ. అంటే ఇతడు ప్రతిరోజు కొన్ని సమయాల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించే అలవాటు కలిగిన వాడు. కాబట్టి ఇతను ఏమంటున్నాడు? భయంతో పాటు భక్తి గలవాడు అంట కొర్నేలియస్. అక్కడ సో హెవెన్ ఫోకసెస్ ఆన్ దీస్ పీపుల్. మీరు చూస్తే ఎవరైనా సరే ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు, ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని అభిషేకిస్తాడు, ఎవరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఎవరికి ఆయన దూతలను పంపిస్తాడు, హూమ్ విల్ హీ స్పెషల్లీ ట్రీట్ పీపుల్. కరెక్టే, నువ్వు కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు, విడిపిస్తాడు నేను. యా, హీ డస్ దాట్. ఇక్కడ మీరు చూస్తే ఒక దూత వస్తుంది ఈ బిడ్డ దగ్గరికి. దూత వచ్చి, ఇదిగో మీ దగ్గరికి ఒక భక్తుడు వస్తాడు, వెళ్ళు, అక్కడికి వెళ్ళి అతను రమ్మను అని చెప్పినప్పుడు, దిస్ చాప్టర్ లెట్స్ రీడ్ ఎ బెట్. అపోస్తుల కార్యములు 10 మొదటి నుంచి. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. చూసారా ఎలా రిఫర్ చేస్తుందో? భక్తిపరుడు, హూ వాజ్ ఎ హ్యాబిట్యుయేటెడ్ ప్రేయర్ మ్యాన్. అంటే రెగ్యులర్గా ఆ దేవుణ్ణి ఆరాధించేవాడు భక్తిపరుడు అంటాం, రైట్. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీయూ వివరించి వారిని యొప్పేకు పంపెను. సో ఇప్పుడు పరలోకము ఎవరిని చూస్తుంది? ఎవరికి అద్భుతము చేయాలని చూస్తుంది? ఈ అపోస్తులుడైన పేతురుని ఎవరికి ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తుంది? ఒక భక్తిపరుడు, హూ వాజ్ ఎ రెగ్యులర్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడు అద్భుతాలు చేస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారో హెవెన్
వాళ్ళ విషయం అంట ఒక జ్ఞాపకార్థం ఉందంట. దెర్ ఈజ్ ఎ రిమెంబరెన్స్ ఆఫ్ పీపుల్. అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. మరి అటువంటి వారిని తప్పకుండా సో దేవుడు సమయం వచ్చినప్పుడు లిస్టులో ఒక దూతను పంపించి మరి డౌట్ఫుల్గా కాదు, తేటగా చెప్తాడంట, ఇదిగో అక్కడ ఉంటాడు, వెళ్ళు, నేను పంపిస్తున్నాను. మరి ఇతను కూడా మరి కొర్నేలి కూడా ఎవరిని ఎత్తుకుంటాడో తెలుసా? ఆ సైనికుల్లో ఒక భక్తిపరుడు ఎన్నుకుంటాడంట. యు సీ దట్? సో హెవెన్ ఈస్ లుకింగ్ ఫర్ సంబడి హూ ఈజ్ అ రెగ్యులర్ ప్రేయర్ మ్యాన్. రెగ్యులారిటీ ఈజ్ ఇంపార్టెంట్. హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒకసారి మనకి ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాం. అలవాటు ఉందనుకోండి, నీకు చేయాలనుకున్నా చేయించకపోయినా నువ్వు అక్కడ అలవాటు ప్రకారం వెళ్ళిపోయి నువ్వు ప్రార్థనకి చేతులు ఎత్తావనుకో, ద అనాయింటింగ్ విల్ కమ్. ఆత్మ వచ్చేస్తుంది, ఆ ప్రార్థనలో ఆనందిస్తావు, నీకు ధైర్యం వస్తుంది, నీ మనస్సును మార్చేస్తుంది. ఈ ట్రామాస్, ఈ యాంగ్జైటీస్ ఇవన్నీ ఎందుకున్నాయి? అలవాట్లు లేక. నో హ్యాబిట్స్. సమస్య వస్తే ఎందుకు భయపడుతున్నాము? అలవాట్లు లేక. నో హ్యాబిట్స్. వై ప్రాబ్లమ్స్? వై రెగ్యులారిటీ? అప్ అండ్ డౌన్. ఎందుకు జీవితం అప్ అండ్ డౌన్ ఉంటుంది? అలవాటు. భక్తి పరులే, ప్రార్థనా పరులే, క్రైస్తవులే, అద్భుతాలు జరిగాయి, అద్భుతాలు చూశారు, చేశారు, ప్రార్థించారు, ఇతర అన్నీ జరిగాయి. బట్ అప్ అండ్ డౌన్ బికాస్ నో రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్. స్టేబుల్ ప్రేయర్ లైఫ్, ఎ స్టేబుల్ ప్రేయర్ లైఫ్. అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అక్కడ. చూడండి, ఉదయంలే మరి పల్లెల్లో స్త్రీలు లేచిన వెంటనే ఆ చీపురు తీసుకొని మరి ఆ వాకిటంతా శుభ్రం చేసేస్తారు, చక్కగా మరి కళ్ళాపేస్తారు, ముగ్గులేస్తారు. అలవాటు, దే డూ ఇట్. ఏ ఒక్కరోజైనా మీరు చూడలేదనుకో, అమ్మో ఈమెకి ఏమైనా జ్వరం వచ్చిందా, బాధ వచ్చిందా అనుకుంటాం. దే గెట్ హ్యాబిటేటెడ్ టు డూ దాట్. మీరు చూస్తే ఇలాగా ఒక దూత వచ్చి ఇతనితో మాట్లాడుతుందంట, an angel. He has a memorial in heaven. So heaven is focusing and building memories, memorable stuff for regular people. Regularity. Sunday, regular, go Sunday. But more than everything, the habit to pray is very powerful. If you stop praying and stop listening, stop going to church and do. Every regular prayer man will encounter supernatural. దేవుడే అతను ఎన్నుకొని పంపిస్తున్నాడు. గాడ్ పిక్స్ అప్ సచ్ పీపుల్. దేవుడు ఒకవేళ ఎవరినైనా ఎన్నుకోవాలనుకుంటే ఇలా ఎన్నుకుంటాడు. ఎవరైనా స్థిరపరచాలనుకుంటే వారికి అలవాటు ఇస్తాడు. మీరు చూస్తే యోహాను తండ్రి జకర్యా ఇలాగే అలవాటు చొప్పున మరి తన వంతు చొప్పున వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు మళ్ళా దూత వచ్చింది, అతని జీవితం మారిపోయింది. సో హ్యాబిట్. అతనికి చాలాసార్లు అనిపించలేదు ప్రార్థన చేయాలని, విశ్వాసం కూడా లేదు, కానీ అలవాటు చొప్పున వెళ్ళిపోతున్నాడు. ఇంక వదిలే, యాజకుడిగా నేను ఉండను, ముసలాడు అయిపోయాయి కదా, రిటైర్ అయిపోతాను అనుకోలే. అలవాటు అయిపోయింది. భక్తి అలవాటు. విశ్వాసం ఉందా? లేదు. దేవుడు అంటే భయం ఉందా? ఎంతో కొంత ఉండుంటుంది. సరే, పిల్లలు లేరు అనేటువంటి ఒక మానసిక వేదన ఉంటుంది, జరగలేదని. కానీ అలవాటు, ప్రార్థన మరి చేయాలనేటువంటి మరి మనసు రాకపోయినా ఈ అలవాటు ప్రకారం నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, దెన్ అగైన్ ప్రార్థన నువ్వు మొదలు పెడితే విశ్వాసం వచ్చేస్తుంది, అందులో ఆనందిస్తావు. అందుకే సైతానుడు ఆరంభించాడు. హీ డజంట్ వాంట్ యూ టు స్టార్ట్ ద ప్రేయర్. హీ నోస్. ఆ బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ప్రార్థిస్తే నీకు హెవెన్స్ పవర్ విల్ కమ్ ఆన్ యూ. అది తెలుసు. అందుకే ఈ ఫైట్స్ ఇస్ బెస్ట్. నీకు అది అలవాటు అవ్వకుండా చూస్తాడు. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, గుడికి వెళ్ళి దేవునికి, కానీ ఇలాంటివి నీకు అలవాటుగా మారకూడదు అనుకుంటాడు వాడు. హీ ఈస్ కేర్డ్ ఆఫ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ స్టఫ్. పేరెంట్స్ మీ పిల్లలకి అలవాట్లు చేయాలి. వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోయినా, వారు ప్రార్థన చేయడం తెలియకపోయినా అలవాటు చేశారు అనుకోండి, అందుకే ఉంటాడు. బాల్యం నువ్వు చేసిన అలవాటు పెద్దయ్యాక దే విల్ బి బ్లెస్డ్ అమేజింగ్లీ అండ్ గాడ్ విల్ పికప్. గాడ్ విల్ పికప్. యూ షుడ్ కమాండ్ దెమ్. ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా చేస్తున్నావు అనుకోండి, వెన్ యూ డూ రెగ్యులర్లీ, వీ విల్ సీ సమ్ మోర్ స్క్రిప్చర్స్. వెన్ యూ డూ రెగ్యులర్లీ, మరి దానియేలు కూడా చూస్తాం. మరి అతను రెగ్యులర్గా చేస్తున్నాడు 3 times a day. మరి సడన్గా అతను ఒక సమస్య వచ్చింది, నేను సింహాల బోన్లు వేసేస్తామని. అయినా సరే చక్కగా తలుపులు తీసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. రెగ్యులారిటీ will make you bold and strong and dynamic. Habit. That is very, very, very powerful. All right, let's see. అపోస్తలుల కార్యములు 10:9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకి మెద్ద మీదికెక్కెను. చూడ, దే హ్యావ్ టైం. కొన్ని టైమ్స్ ఉన్నాయంట. పలానా టైమ్స్ పెట్టుకుంటారంట భక్తులు. పీపుల్, యూ నీడ్ టు సెట్ యువర్ టైమ్స్. ఎప్పుడైనా మరి అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నా, బిజీ ఉన్నా, వేరే పనులు ఉన్నా, ప్రోగ్రామ్స్ ఉంటే దెన్ యూ క్యాన్ పోస్ట్ పోన్ ఇట్.
బట్ హ్యావ్ ఇట్ రెగ్యులర్ టైం. తెలిసిపోతుంది పలానా టైంలో ఆఫీస్, పలానా టైం ఇది నీకు రెగ్యులర్ తెలిసిపోతుంది. వన్ డే అటు ఇటు అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో యూ కెన్ అడ్జస్ట్ ద టైమింగ్స్. యు సీ ద టైమింగ్స్. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఆ టైమింగ్స్? ద హ్యాబిట్ అండ్ ద టైమింగ్స్. గాడ్ నోస్ వాట్ ఆర్ యువర్ రెగ్యులర్ టైమింగ్స్. గాడ్స్ రైటింగ్ యువర్ రెగ్యులర్ టైమింగ్స్. యాక్ట్స్ 10:30 అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు. చూసారా? అగైన్ హిస్ టైం. ఎవరైతే రెగ్యులర్గా సమయం ప్రకారం ప్రార్థన చేస్తున్నారో దోస్ టైమింగ్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ సూపర్ న్యాచురల్ టైమింగ్స్. గాడ్ విల్ సెట్ యువర్ టైమ్ టు ఎన్కౌంటర్ సూపర్ న్యాచురల్ స్టఫ్. దేవుడు అద్భుతాలు చూసి నువ్వు విశ్వాసం పెరిగే కార్యక్రమాలు దేవుడు నీ సమయానికి ట్యూన్ చేస్తాడు. ఆ దూతకు చెప్తాడు ఈ టైం. అపోస్తలుల కార్యములు 3:1 యాక్ట్స్ 3:1. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూసారా? దేర్ హ్యాబిట్, వాళ్ళ అలవాటు అంట. దేర్ హ్యాబిట్స్ టు గో టు చర్చ్, టు ప్రే, టు డూ ఇట్. దీస్ ఆర్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్. చూడండి, ప్రతి స్కూల్కి టైం ఉంటుంది, ఎగ్జామినేషన్కి టైం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పరు. దే హ్యావ్ రెగ్యులర్ టైమ్స్. ఇప్పుడు నుంచి ట్యూషన్కి టైం ఉంటుంది. దేర్ ఆర్ టైమ్స్. సో గాడ్ వాంట్స్ యూ టు టైమ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. టైమింగ్, regular habit and the timing is very, very, very powerful. Why this time? లూకాసు వార్త 22:46. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. నా ఇక్కడ యేసుప్రభు వారు ఒక శోధన కాలం వస్తుంది, లేకపోతే ఎంటర్ అయిపోయారు, మీరు ఎంటర్ అవుతారు. అందుకు నేను చెప్తున్నాడు, నౌ యూ నీడ్ టు సాక్రిఫైస్ సమ్ ఆఫ్ యువర్ స్లీప్ టైం. మీరు కొంచెం మీ యొక్క నిద్రను ఆపాల. దెర్ ఆర్ టైమ్స్ where you need to stretch your prayer time. నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత నన్ను బంధిస్తారు, కొడతారు, తర్వాత మీ విశ్వాసం తగ్గిపోకుండా, మీరు పారిపోకుండా, నన్ను తిరస్కరించకుండా ఉండడం కోసం మీరు కొంచెం మీ సమయాన్ని పెంచండి, మీ నిద్ర సమయాన్ని తగ్గించండి. మీరు 8 గంటలు పడుకుంటున్నారు, కానీ ఈ నెల ఈ గంటము గడిచే వరకు మీరు 6 గంటలు పడుకోండి. ఒక 2 గంటలు ఎక్స్ట్రా ప్రార్థన చేయండి. పొద్దున్న ఒక 2 గంట, సాయంకాలం గంట చేస్తున్నారా? పొద్దున్న 2 గంటలు, సాయంకాలం 2 గంటలు ప్రేయర్ చేయమంటున్నాడు. స్టాప్ స్లీప్ ఎట్ ద టైం. ఎందుకంటే లెట్ us see, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పానంట. వావ్. సో యువర్ ప్రాబ్లం, యూ కెన్ ఎస్కేప్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య వచ్చిన తర్వాత ప్రార్థించి మరి అందులోంచి బయటకు వచ్చే కంటే ముందే ప్రార్థించి ఆ సమస్యను దాటిపోవచ్చు. ఎంతమంది అలా జీవించాలనుకుంటున్నారు? We want to live that kind of life. Why wait till the problem comes and then pray? ఇక్కడ తగ్గట్లే. You keep on wondering. If you are a prayer man, దేవుడు చెప్తున్నాడు అనమాట, టైం వస్తుంది. You need to pray a bit more. ఎందుకంటే రాబో శోధన కొంచెం it's a bit more. You need to pray more. లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పానంట. సో ఏమంటున్నాడు? శోధనలోకి ప్రవేశించుకుంటున్నాడు. సో you will not escape. So if you want to escape it, it's up to you. రెగ్యులర్ అంటే ఇప్పుడు శోధనలు ఏమి లేవు, అంతా బాగానే ఉందా? రెగ్యులర్ ప్రేయర్. ఓకే, 1 hour, హాఫ్ అన్ అవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా వస్తుంది, యూ ఆర్ సీయింగ్ సమ్ ప్రాబ్లమ్, సెన్సింగ్ ఇట్, ప్రే బిఫోర్. యేసుప్రభు వారు ముందే చెప్తున్నాడు, కమ్ ఆన్, డూ ఇట్ నౌ, డూ మోర్ సో దట్ యూ విల్ ఎస్కేప్ దిస్ థింగ్స్. లూకా 22:45, లూక్ 22:45. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన. అంటే ఏంటి? వీళ్ళు పడిపోతారు అని బాధపడ్డాడంట. వాళ్ళు ప్రార్థించట్లేదని ఆయన బాధపడలే. వాళ్ళు ఈయన తిరస్కరించకుండా ఒక సాక్షిగా మిగిలిపోతారేమో అనుకున్నాడు. బట్ వెన్ దే వర్ నాట్ ప్రేయింగ్, వెన్ దే కుడ్ నాట్ స్ట్రెచ్ దర్ ప్రేయర్ టైం, వాళ్ళు ప్రార్థిస్తున్నారు రెగ్యులర్గా, కానీ ఇప్పుడు రాబోయే గండానికి కొంచెం ఎక్కువసేపు ప్రార్థించండి అంటే, అందుకే వాళ్ళందరూ తిరస్కరించి అవమానపడి దుఃఖాక్రాంతులైన తర్వాత అప్పుడు ప్రార్థించమంటే మేడగడి మీద తెగ ప్రార్థించేస్తారు. ఎవరికైనా ఇలాంటి అవమానాలు, సంఘటనలు, నష్టాలు, రోగాలు, అప్పులు, బిజినెస్లు ఇవన్నీ జరగకుండా ఎంతమంది మీ ప్రార్థన సమయాన్ని ముందే కొంచెం సాగదీయడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, సో యూ నీడ్ టు ప్రే మోర్. అంటే మీ విశ్వాసం పెరగాలి. మీ విశ్వాసం పెరగాలంటే ప్రార్థనా పరులై ఉండాలి. సో యూ విల్ అవాయిడ్ దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. యూ విల్ అవాయిడ్ దట్ the danger of death
మరణగండాన్ని తప్పించుకోవచ్చు. అండ్ అదర్ థింగ్స్, ఆ జాబ్ పోవడం, యూ కెన్ అవాయిడ్ దిస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ ఉండాలా, ఇది సెకండ్ లెవెల్. ఒక హ్యాబిట్ అంటూ ఉండాలా. ఆ హ్యాబిట్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ యూ నీడ్ టు స్ట్రెచ్ అ బిట్, యూ నీడ్ టు నో ప్రేయింగ్ అ బిట్ మోర్. 46 ఆయన ప్రార్థించి చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, అంటే ఇక్కడ యేసుప్రభువు దుఃఖించారు. ఓకే, వారు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సాధారణంగా దుఃఖము చేత నిద్రించారు. సో హీ వాజ్ సారో. అంటే వీళ్ళెవరు వీళ్ళు తిరస్కరించి వెళ్ళిపోతారా? ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క విజయము చాలా ముఖ్యం. ఒక వ్యక్తి విజయము చాలా ముఖ్యం. నీవు విశ్వాసములో ఎందులో అయినా ఓడిపోయావు అనుకోండి, అది అనేకులను విశ్వాసాన్ని మరి క్షీణింపజేస్తుంది. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు స్ట్రెచ్ దట్ టైం. ఆ సమయాన్ని పెంచినప్పుడు ఆ గండాన్ని మనం గట్టెక్కేస్తాం. మరి యేసుప్రభువు వారికి కూడా కొంచెం అనిపించింది హృదయంలో, అరే ఈ సిలువ నుంచి తప్పించుకుంటే బాగుండు అని. కానీ అది ఆయన చిత్తం. అందుకని ఏం చేశాడు? హీ ప్రైడ్, హీ ఓవర్కేమ్. ఆయన జయించేశాడు. నౌ ఐఎమ్ నాట్ బాదర్డ్ బై వాట్ యూ డూ టు మీ. మీరేం చేయండి, మీరేమనుకోండి, నేను దాన్ని జయించేశాను. ఎప్పుడు? ముందు ప్రార్థనలో. ఇఫ్ యూ ప్రే బిఫోర్, యూ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఎన్కౌంటర్ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్. రిమెంబర్, ఇన్ ద స్పిరిట్ రాల్మ్, లెట్ మీ టీచ్ యూ సంథింగ్. స్పిరిట్ రాల్మ్, ఆత్మీయ లోకములో దేవుడు ఆత్మీయ లోకములో ఏదైనా ముందే ముగించి ఆరంభిస్తాడు. అంటే జగత్ పునాది వేయకమునుపు అన్ని సమస్యలకి ఆయన గొర్రెపిల్లను వధించేశాడు. అదే అలవాటు నీకు ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన ద్వారా రాబోవన్నిటిని జయించి హాయిగా ఆ తుఫాన్లో పడవలో పడుకోవచ్చు. నువ్వు యేసుప్రభువు ముందు రోజు రాత్రి ప్రార్థనలో ఆయన జయించేశాడు. ఆ తుఫాన్ వస్తుంది, నాకు శక్తి ఉంటుంది ఆ టైంలో, నేను ప్రార్థిస్తే నేను చావను, నేను పడుకునే ఉంటాను, నేను ఒకవేళ నా నోటి మాటతో టక్కంటే అది ఆగిపోతుంది, లేదంటే నన్ను ఏం చేయలేదు, ఐ విల్ గో. హీ డిఫీటెడ్, సో హీ వాజ్ స్లీపింగ్. ఎందుకు? హీ ప్రేడ్ బిఫోర్. ఆ ముందు రాత్రి ప్రార్థించాడు ఆయన. లాజరస్ విషయమై ముందు రాత్రి ప్రార్థించాడు. వాళ్ళు ప్రేయర్ చేశారు. లాజరస్ అనారోగ్యంగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, డోంట్ వర్రీ, చనిపోయిన 3వ రోజు నువ్వు వెళ్ళి పిలుస్తావు, అప్పుడు లేచిపోతాడు. సో ప్రేయర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ బిఫోర్. ఎంతమందికి అర్థమవుతుంది వాట్ ఈస్ ప్రేయర్? వచ్చిన తర్వాత ప్రేయర్ చేయడం అనేది మీరు అందరూ నేర్చుకుంటున్నారు. సో జనరేట్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ బై నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. యు ప్రే బిఫోర్. ఒకవేళ వీళ్ళు కూడా ప్రార్థించుంటే 12 మంది తిరస్కరించేవారా? పేతురు 3 సార్లు తిరస్కరించేవాడా? ఎస్ ఆర్ నో? నో. యూ వుడ్ హావ్ సాల్వ్డ్ ఇట్. సో యువర్ ప్రేయర్ గోస్ బిఫోర్ యూ అండ్ ప్రిపేర్స్ ఎ వే స్మూత్లీ. యువర్ ప్రాఫెసీస్ గో బిఫోర్ యూ, యువర్ ప్రేయర్స్ గో బిఫోర్ యూ, యువర్ ఫెయిత్ గోస్ బిఫోర్ యూ. అంటే ఏంటి? ద స్పిరిట్ రాల్మ్, యూ కంట్రోల్ యువర్ ఫ్యూచర్, యూ కెన్ ఫినిష్ యువర్ ఫ్యూచర్. దిస్ ఈస్ టూ పవర్ఫుల్, టూ డీప్. కొన్ని సమస్యలు వచ్చినా సరే యు ఆర్ ఓకే, తుఫాన్ వస్తుంది, ఓకే నాకు అది చేస్తా కానీ బయటకు వచ్చేస్తా. You will know it and you will come through it. Prayer is powerful. Prayer is powerful. Luke 22. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఓలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ ప్రార్థన శిష్యులు కాదు, వాడుక అనేది అండర్లైన్ చేసుకోండి. వాడుక అంటే యేసుప్రభు వారికి ఏముంది అక్కడ? వాడుక అంటే ఏంటి? వాడుక చెప్పున అంటే ఏంటి? అలవాటు. అంటే ఈవెన్ జీసస్ మేడ్ ఎ హ్యాబిట్ టు ప్రే, టు గో దేర్ అండ్ ప్రే. He is developing the disciples to make a habit. ఆ అలవాట్లో సమస్య ఏదైనా వస్తుందంటే he was praying and solving. ప్రేయర్లో నీ రాబోయే సమస్యను నువ్వు ముగించేయచ్చు. 10 రోజుల సమస్య ఉందా, నువ్వు ఒక రాత్రి ఒక 3 గంటలు ప్రార్థించే 10 రోజుల సమస్యను ముగించేయచ్చు. ఆ 10 రోజులు హాయిగా పడుకోవచ్చు ఆ తుఫాన్లో. అయిపోయిందా, అప్పుడు లేచి నీ పని చేసుకోవచ్చు. దెన్ స్పిరిట్ రాల్మ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. లెక్కను చూసుకుంటే ఈ ఆత్మీయ లోకములో ఉండేటువంటి సామర్థ్యాన్ని ఎవరో వాడుకోవట్లేదు. Somebody will use the spirit realm and remain powerful even in times of trials and tribulations. ఈ ఆత్మ లోకంలో ఉండే దేవుడిచ్చే సామర్థ్యాన్ని, ప్రార్థన ద్వారా ఇచ్చే సామర్థ్యాన్ని మనం వాడుకోవట్లే. అది వాడుకుంటే ద ఫ్యూచర్ విల్ బి సెక్యూర్. యువర్ ప్రేయర్ విల్ కవర్ ద ఫ్యూచర్. యేసుప్రభువు ప్రార్థించి ముగించేశారు. హీ కవర్డ్ ఎవ్రీథింగ్. మరి బెత్నీ అనే పట్టణంలో వాళ్ళు రాళ్ళు పెట్టి రెడీగా ఉన్నారు. అంతకుముందు తెలుసు యేసుప్రభువు వారికి, అయ్యా నీకు తెలీదా, ఇంతకు ముందు మనం వెళ్తే రాళ్ళు కొట్టి చంపడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు? లెట్స్ గో దర్. యువర్ టుడేస్ ప్రేయర్ కెన్ టర్న్ టుమారోస్ డార్క్నెస్ ఇంటూ లైట్. రైట్ ఇట్ డౌన్.
యోహాను 11:8. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. యేసుప్రభువారు తెలీదా? శిష్యులకు తెలుసు. దిస్ ఇస్ ద ప్రాబ్లం, దే వాంట్ టు కిల్ యూ. వాళ్ళు యూదులు రాసే సుగంధ ద్రవ్యాలు 2 రోజులు బాగా పనిచేస్తాయి, 3వ రోజు సుగంధ ద్రవ్యాలు పనిచేయవు. ఎందుకంటే 3వ రోజు శరీరం కుళ్ళిపోతుంది. 3వ రోజు ప్రభు 3వ రోజు కుళ్ళిపోతుంది శరీరం, ఇప్పుడు వద్దు, నువ్వు సెకండ్ డే రావాల్సింది కదా, కొంచెం బాగుండేది. ఎందుకంటే రాసినటువంటి సుగంధ ద్రవ్యాలు కొంచెం కొల్లకుండా ఉంచుతాయి. మరి ఫస్ట్ డే రావాల్సింది, చనిపోయిన వెంటనే రావాలి, ఎందుకు 4th డే? అంటే ఇంతగా శరీరం అంతా కుళ్ళిపోయిన తర్వాత లేపితే ఈ రాళ్లతో కొట్టాలనుకునే వాళ్ళు ఆ రాయి పడేసి వాడు కింద పడిపోయి ముక్కేస్తాడు అని చెప్పి దేవుడు ముందు రోజు రాత్రి యేసుప్రభువు వారికి ట్రైనింగ్ ఇస్తాడు. సో హీ రిసీవ్స్ ఇట్ ఫ్రమ్ హెవెన్. ఎందుకంటే నా తండ్రి ఏమి చెప్తున్నాడో అవే నేను చేస్తాను, నా తండ్రి ఏమి చూపిస్తున్నాడో అదే. సో జీసస్ ఈస్ ఫాలోయింగ్ ద టైమింగ్ దట్ ఫాదర్ సెట్ ఈవెన్ ఫర్ హిస్ మిరకల్ మినిస్ట్రీ. Lord, this mystery was unveiled to your people. ఈరోజు ఈ మర్మాన్ని, నీతో సహవాసము చేస్తే వచ్చే ఈ మర్మాన్ని, ది సీక్రెట్ రోడ్ ఈజ్ నౌ రివీల్డ్ టు యువర్ పీపుల్. దీనికి ఎలా చేయాలి, హౌ టు వాక్ ఇన్ దిస్ సీక్రెట్ పాత్ ఈజ్ వాట్ యు హావ్ టాట్ ఇన్ దిస్ sermon, మై లార్డ్ జీసస్. యాజ్ దే మేక్ ఎ హ్యాబిట్ టు ప్రే టుడే, ఈ రోజు నుంచే వాళ్ళు ఆ రూట్ మార్చుకొని సమృద్ధి మార్గములోకి, రక్షణ మార్గములోకి, స్వస్థత మార్గములోకి, క్షమ మార్గములోకి వెళ్ళిపోయే కృప దయచేయండి. వారే కాదు, వారి పిల్లల్ని కూడా ఆ మార్గంలోకి నడిపించే కృప ప్రతి విశ్వాసికి, తల్లికి, తండ్రికి, సహోదరుడికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.